నమస్తే ప్రజా తెలుగు మీడియాకు స్వాగతం. విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఫిర్యాదుదారులు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకి మినిస్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకరోజు ఖచ్చితంగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి వినతులు తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ నిమిత్తం ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరంలో ఈరోజు ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి గ్రామస్తుల తాలూకా అలాగే మండలం నుంచి కాన్స్టిట్యూన్సీ నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇష్యూస్ చెప్పడం జరిగింది. అలాగే రెవెన్యూ పరమైన ఇష్యూస్ కొన్ని ఉంటే ఎక్కువగా డెవలప్మెంట్లో మా ఊళ్ళో ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేద్దామని మాకు సహకరించండి చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలా అవన్నీ కూడా పరిశీలించడానికి పైన ఆఫీసర్స్కి అదే ప్రాసెస్ చేసే విధానాన్ని తీసుకొచ్చి వెంటనే కార్యాచరణకి మా ఆఫీస్ ద్వారా వెళ్తుందని తెలియజేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మాట్లాడడం, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు, పోలీస్ వ్యవస్థ కలిపి ఎటువంటి ఆక్రమణలు ఉన్నా కూడా వాళ్ళని తొలగించమని రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు చాలా చూస్తున్న యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ హైవే మీద. సో చాలామంది రోడ్డు మీద కొంచెం వాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఈ వాహనాల రద్దడికి కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని భావిస్తాం. సో ప్రజలు కూడా ఇక్కడున్న వాస్తవులు కూడా కొంచెం సహకరించాలి. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్స్ అనేవి చేయడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గిపోతుంది. దానివల్ల వెహికల్స్ ఇబ్బంది పడుతున్నాయి. అలాగే వెహికల్ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ లేకపోతే పార్కింగ్ కూడా మెయిన్ రోడ్ మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కొంచెం గమనించి రోడ్డు ఆక్రమణలు ఉంటే కొంచెం మీరు రోడ్డు నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటున్నాను.